యూనివర్సల్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే రాజాసాబ్. ప్రభాస్ నటనా ప్రస్థానంలో ఇప్పటి వరకు తను ఎప్పుడూ చేయనటువంటి హారర్ జోనర్లో ప్రభాస్ మొదటిసారి నటిస్తూ ఉన్నారు. భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా జనవరి 9వ తేదీన పాన్ ఇండియా మూవీగా రాజాసాబ్ మూవీ విడుదలకు సిద్ధమవుతుంది. జనవరి 8వ తేదీన సాయంత్రం ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రీమియర్ షోలు కూడా పడబోతూ ఉన్నాయి. ప్రభాస్ హీరోగా నటించినటువంటి రాజాసాబ్ సినిమా ఎలా ఉంది, కథ ఏంటి, కథనం ఎలా ఉంది, ఈ సినిమా హిట్టా ఫట్టా అనే దాని మీద ఫస్ట్ రివ్యూ అయితే వచ్చేసింది. ఆ ఫస్ట్ రివ్యూ ఎలా ఉంది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ అయినటువంటి ఉమేర్ సంధు అతను రాజాసాబ్ ఫస్ట్ రివ్యూ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఫస్ట్ రివ్యూ ప్రకారంగా ఈ సినిమా ఎలా ఉంది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుంటే, ఏ పర్ఫెక్ట్ మాస్ ఎంటర్టైనర్ ఫర్ బి అండ్ సి క్లాస్ సెంటర్స్, ప్రభాస్ అండ్ సంజయ్ దత్ డెడ్లీ కాంబో స్టోల్ ద షో ఆల్ ద వే, ఏ పర్ఫెక్ట్ ట్రీట్ ఫర్ ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్, లాస్ట్ 30 minutes ఈజ్ ద యూఎస్పి ఆఫ్ ఫిల్మ్, గో ఫర్ ఇట్ అంటూ ఉమేర్ సంధు అతను ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్. అతను రాజాసాబ్కి సంబంధించినటువంటి ఫస్ట్ రివ్యూను అయితే ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం జరిగింది. ఈ రాజాసాబ్ మూవీ చాలా అద్భుతంగా ఉందని, ఈ రాజాసాబ్ సినిమా చివరి 30 నిమిషాలు ఆ సినిమాకే హైలైట్గా నిలవబోతున్నాయని, ముఖ్యంగా ప్రభాస్ అండ్ సంజయ్ దత్ వీరిద్దరి కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్ అని, ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ తన నుంచి ఏదైతే ఆశిస్తారో ఆ ఆశించినటువంటి సన్నివేశాలన్నీ కూడా ఈ సినిమాలో పక్కాగా ఉండబోతున్నాయి, గో ఫర్ ఇట్ అంటూ కూడా ఉమేర్ సంధు రాజాసాబ్ సినిమాను ఉద్దేశించి తాను రివ్యూ ఇవ్వడం జరిగింది. అది కూడా ఫస్ట్ రివ్యూ. ఇక ఉమేర్ సంధు రాజాసాబ్కి ఇచ్చినటువంటి రేటింగ్ కనుక చూస్తే 3.5 out of 5. నిజంగా ఉమేర్ సంధు 3.5 out of 5 ఈ సినిమాకి ఇచ్చారు అంటే ఈ సినిమా హిట్ అవ్వడం ఖాయమని ప్రభాస్ అభిమానులు అయితే నిజంగా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభాస్ నుంచి ఒక హారర్ జోనర్లో ఒక మూవీ వస్తున్నటువంటి క్రమంలో దీని మీద అయితే భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ట్రైలర్స్ విడుదలైన తర్వాత ఆ అంచనాలు ఇంకా తారాస్థాయికి అయితే చేరాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఇప్పుడు రాజాసాబ్ సినిమా కూడా ఉండబోతున్నట్లుగా బాలీవుడ్ సినీ క్రిటిక్ అయినటువంటి ఉమేర్ సంధు ఆయన అయితే ఫస్ట్ రివ్యూ ఇవ్వడం జరిగింది. 5 out of 3.5 ఇచ్చారంటే ఈ సినిమా నిజంగా ఘన విజయాన్ని సాధించడం ఖాయం అన్నట్లుగా అర్థమవుతోంది. సంక్రాంతి బరిలో మొత్తంగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అయితే 5 సినిమాలు ఉన్నాయి. వాటిల్లో మొదటిది వచ్చేసి రాజాసాబ్, ఇక రెండవది మనశంకర వరప్రసాద్ గారు, మూడవది నారీ నారీ నడుమ మురారి, అలాగే భర్త మహాశయులకి విజ్ఞప్తి అంటూ కొన్ని సినిమాలు అయితే చక్కర్లు కొడుతూ ఉన్నాయి. సో దాంతోపాటుగా విజయ్ దళపతి నటించినటువంటి జననాయకన్ సినిమా కూడా సంక్రాంతి బరిలో అయితే నిలవబడుతుంది. ఈ సంక్రాంతి బరిలో నిలిచినటువంటి సినిమాల్లో రాజాసాబ్ తన సత్తా చాటడం ఖాయం. సంక్రాంతి బరిలో నిలిచినటువంటి కోడిపుంజుల్లో ఖచ్చితంగా రాజాసాబ్ అనేటువంటి కోడిపుంజు తన సత్తా చాటబోతుంది అంటూ కూడా ప్రభాస్ అభిమానులు అయితే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈ ఫస్ట్ రివ్యూ ఉమేర్ సంధు ఇచ్చిన తర్వాత నిజంగా వారైతే కింద కమెంట్ల రూపంలో వారి ఆనందాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే జనవరి 9వ తేదీన విడుదల కాబోతున్నటువంటి రాజాసాబ్ సినిమా ఘన విజయం సాధించడం ఖాయం అన్నట్లుగా ఈ ఫస్ట్ రివ్యూ ద్వారా కొంతమంది అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇక సినిమా విడుదలైన తర్వాత అసలు ఈ సినిమా కథ ఏంటి, కథనం ఎలా ఉంది, ఈ సినిమాలో ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది, మ్యూజిక్ ఎలా ఉంది, ఫైట్స్ ఎలా ఉన్నాయి, ముఖ్యంగా సంజయ్ దత్ అలాగే ప్రభాస్ వారిద్దరి కాంబినేషన్ ఎలా ఉంది అనేది మనకు ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు ఇటువంటి రివ్యూలు చాలా వస్తూ ఉంటాయి. ఆ రివ్యూలను బట్టి మనం విశ్లేషణ చేస్తాం తప్ప సినిమా హిట్టా ఫట్టా లేకపోతే సినిమా సూపర్ డూపర్ హిట్టా ఫ్లాపా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉండదు. మనం ఏంటంటే ఉమేర్ సాధు ఇచ్చినటువంటి ఫస్ట్ రివ్యూనే బేస్ చేసుకొని మనం ఇప్పటి వరకు అనాలిసిస్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్.